శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి? అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ కొత్త సంవత్సరం భగవంతుడా నాకు ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యంగా బాగుంటానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం బాగుంటుందా? నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన. ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం. ఈలోపు ఈ జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా సింహరాశిలో సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రాశి ఫలితాలు జనవరి నుండి డిసెంబర్ 31 వరకు చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి అని చెప్పవచ్చు సింహరాశికి. అన్ని రకాలుగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి గురుగారు కొత్త సంవత్సరం రోజు మంచి విషయాలు వింటామంటే, ఒక్కొక్కసారి కొన్ని చెప్పవలసింది గట్టిగా చెప్పవలసిన తప్పదు. ముఖ్యంగా గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఇదేదో నేనేదో కల్పితం చెప్పేది కాదు. ఆ గ్రహాల యొక్క మార్పిడి వల్ల వచ్చే అష్టమ స్థానంలో శని, 7వ స్థానంలో రాహు, జూన్ 26 తర్వాత గురు విరయస్థానానికి 12వ స్థానంలో ప్రభావం. అదే సమయంలో కాలపురుషునికి 4వ ఇల్లు అయిన కర్కాటక రాశిలో గురు ప్రభావం. అష్టమ శని ఉన్న పెద్ద ప్రమాదాలు రావు, కానీ విరయస్థానంలో ఉన్న గురు రావడం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు, మార్పులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తిపాస్తుల్లో కొంచెం షేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ 26 తర్వాత సింహరాశి వారికి స్థల మార్పు, ఇల్లు మారే అవకాశం, విపరీతమైనటువంటి ఖర్చు శుభకార్యాల కోసం చేయడం, విద్య కోసం ఖర్చు ఎక్కువ పెట్టడం, పిల్లల చదువు కోసం పెద్ద లోన్స్ తీసుకొని ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా శుభ వ్యయ స్థానాలు అని చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యం పట్ల తీసుకుంటే స్త్రీమతికి కానీ, తల్లిదండ్రులకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, మహిళలకు కానీ గర్భాశయ సంబంధించిన సమస్యలు, హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇరువురికి, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఏదో రకమైనటువంటి వైద్య ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మేబీ ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. దీన్ని కొంచెం జాగ్రత్త పడండి. ఒక మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. కేతు ప్రభావం వల్ల రహస్యంగా కొన్ని సంబంధాలు, దాచిపెట్టిన విషయాలు బయటపడతాయి. ఇల్లీగల్ అఫైర్స్ ఇలా అంటున్నాను అనుకోకండి, జాగ్రత్త పడండి. తర్వాత ఇల్లీగల్ బిజినెస్ కూడా చాలా జాగ్రత్తగా అసలు చేయకండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు సింహరాశి వారు ఈ సంవత్సరం ఏది చేయకండి. దానివల్ల లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సింహరాశి వారికి. దీనివల్ల ప్రభుత్వం నుంచి లేదా కోర్టు నుంచి కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, మోకాలి కాళ్ళి మెడిమలు, ఇలాంటి శస్త్రచికిత్సలు ఇవన్నీ తాత్కాలికంగా వచ్చినా జాగ్రత్త చూసుకోవాల్సిన జనరల్ మాస్టర్ చెకప్ ఒకసారి చూసేసుకోండి. కాస్త సింహరాశి వారికి భారీ మానసిక ఊరట ఏమంటే, ఉద్యోగస్తులకి కాస్త బాగుందని చెప్పచ్చు. ఉద్యోగంలో మార్పులు, బాధ్యతలు పెరుగుతుంది. కొంతమందికి ఉద్యోగంలో మార్పు సంభవించినా అనుకున్న దానికంటే గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సంవత్సర చివరి భాగంలో మంచికే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధాలు చాలామందికి పునర్వివాహ యోగం, విడాకులు లేకుండా లాగుతున్న సంబంధాలు 2026 స్పష్టమైన నిర్ణయానికి వచ్చాయి. సంతాన ప్రాప్తి యోగం, చికిత్స ద్వారా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా అవన్నీ సంతానం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఆనందాన్ని ఇచ్చే మార్పులు ఏదైనా ఉంది అంటే వివాహం జరగడము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ఆఫర్ లెటర్స్ జూన్ తర్వాత
కొంచెం మిశ్రమంగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా పరిహారాలు అంటే ప్రతి గురువారం కూడా ఉపవాసం ఉండాలి మీరు, తప్పదు. సింహరాశి వారికి ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్, తర్వాత డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్, వీళ్ళకందరికీ కూడాను మిశ్రమ ఫలితాన్ని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకి సంపూర్ణంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. జీవితం దిశ మార్చే ఒక సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఇది మీరు ఏ రకంగా అయినా తీసుకోండి, కాస్త అన్ని విధాలుగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ ఇవన్నీ జాగ్రత్త. ఇతరులను నమ్మి మీ చేతిలో ఉన్న డబ్బుని పోగొట్టుకోకండి. ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా నిలదొక్కుకోవాలి. చాలా వరకు సింహరాశి వారి మీ చేతిలో లిక్విడ్ క్యాష్ కానీ లేదా బ్యాంకులో డిపాజిట్ కానీ ఉంచుకోండి. ఉన్నదాన్ని పోగొట్టుకోకండి. ఇది చాలా ముఖ్యంగా మీరు ఇదే మీకు జీవితంలో దిశ మార్చే సందేశం అని కూడా అనుకోండి. ఆర్థికంగా ఎవరిని నమ్మకండి, మీ నీడను కూడా నమ్మకండి. ఇది చాలా ముఖ్యంగా మీరు పాటించాల్సిన విషయం. నవగ్రహాలకి ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు చేయండి, 52 వారాలు. అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. ఇంకను మీ వ్యక్తిగత జాతకం, ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాను, మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మాకు దగ్గర మా ఈ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. సింహరాశి మిత్రులారా జాగ్రత్త. 2026 అన్ని రంగాల వారికి అద్భుతం జరగాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ 12 రాసుల్లో ఉన్న మీ రాశి వారు యోగంగా ఉండాలి అని ప్రతి రాశి వారికి ప్రార్థన చేస్తున్నాను. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని, కార్యసిద్ధి కలిగించే 18 అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. విజయోస్తు. వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసంలో ఉన్నటువంటి ఒక గొప్ప పండుగ కదా. సంవత్సరంలో ఒకరోజు వచ్చేది ఆ వైకుంఠనాథుని యొక్క అద్భుతమైనటువంటి రోజు. ఆ రోజు తెల్లవారుజామున అందరూ అభ్యంగన స్నానం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఇల్లంతా కూడా పారాయణించాలి. గడపకి వచ్చి చక్కగా ఉపవాసాలు ఉండి ఏకభుక్తం చేసి విష్ణు సహస్రనామాలు చేసి స్వామి దేవాలయాలు దర్శనం చేసుకునే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే ఒక అలవాటు. మరి ఈ 2025 ముగింపులో వచ్చినటువంటి ఈ వైకుంఠ ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ 29 రాత్రి, ఏకాదశి తిథి ముగింపు డిసెంబర్ 30, 2025 రాత్రి. దీని ఎలా ఉంటే వైకుంఠ ఏకాదశికి ప్రాముఖ్యత ఏంటి? వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. ఈ ద్వారం ద్వారా దర్శనం చేస్తే పాప ప్రక్షయం, ఆయురారోగ్యం, కుటుంబ శాంతి, మోక్ష సాధనకు మార్గం అని చెప్పచ్చు. ప్రతి వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అవకాశం ఉంటే వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఆ మొలహోర అని చెప్పి ఆ మిరియాలతో చేసినటువంటి ఒక కట్టపొంగల్ లాంటి ఒక ప్రసాదం ఇస్తారు. అది ఎందుకు ఏకాదశి రోజు తింటే లోపల ఉన్నటువంటి నాభి నుంచి శరీరంలో ఉన్నటువంటి అన్ని నరాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ అవుతుందంటారు. ఆ మొలహోర అంటారు దాన్ని. ఆ ప్రసాదం తీసుకోండి. శ్రీ మహావిష్ణువు, రంగనాథ స్వామి, వైకుంఠేశ్వర స్వామి దేవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం అత్యంత వైభవంగా భారతదేశంలో జరుగుతూ ఉంటుంది. దీని పూజా విధానంగా ఎలా చేసుకోవచ్చు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం, విష్ణు పూజ, తులసి దళాలు, పసుపు పుష్పాలు పెట్టడం, నైవేద్యం పండ్లు పాయసం ఇవ్వడము, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, నారాయణ స్తోత్రం, వీలుంటే భగవద్గీత 700 శ్లోకాలు పారాయణం. ఇంతకంటే గొప్ప ఉంటుంది. ఉపవాసం, సంపూర్ణ ఉపవాసం అంటే 1 లీటర్ బాదం పాలు తాగడం, రకరకాల పండ్లు తినడం కాదు, ఉపవసించడం. భగవన్నామస్మరణతో భగవంతుడితో ఉపవసించడం అంటే సెల్ఫ్ హీలింగ్ అనమాట. సంవత్సరంలో ఒకరోజు, ఇది ప్రతి నెల ఉండే ఏకాదశి కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఒకరోజు కడుపు ఎండింది అనుకోండి, లోపల ఉన్నటువంటి వ్యాధులు అన్నీ కూడా క్లియర్ అయిపోతుందట. అంత అద్భుతం అనమాట. ఈ ఉపవాసం ఉండడంతో పాటు జాగరణ, విష్ణునామంతో, నామస్మరణతో దీంట్లో ఏమున్నాయి? కలవు వెంకటనాదాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా 10 రోజుల పండుగగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. మన పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా వెళ్ళండి. మళ్ళీ దాంతో ఏం చేయాలి? ఈ యొక్క జాగరణ విరమణ తర్వాత ద్వాదశి భోజనం 31 డిసెంబర్ 2025 నాడు ఉదయం విష్ణు పూజ అనంతరం ఆహారం స్వీకరించాలి. ఏకాదశి ఉపవాసం ఉండి ఆహారం స్వీకరించడము, లేదా ఒక్కరికైనా ఆహారం పెడితే సాక్షాత్ వైకుంఠనాథుడే వచ్చి మన దగ్గర ఆహారం తీసుకున్నట్ట. ఒక స్ట్రేంజర్స్, ఒక పేదవాళ్ళకైనా ఆహారం పెట్టాలట. ద్వాదశ భోజనం అంటారు దాన్ని. సో అంత అద్భుతం. దీనివల్ల ఏమొస్తుంది? సంతాన ప్రాప్తి పెరుగుతుంది, ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు జంతలు పెరుగుతుంది. వైకుంఠనాథుడికి ఏ అద్భుతమైనటువంటిది ఏం చేయాలి?
ఆ వెంకటేశ్వర స్వామికి ఏం కావాలి? శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వైకుంఠనాథ గోవింద అని ఆ గోవింద 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 నామాన్ని చెయ్యండి చాలు. ఏం చెప్పారు ఆ హనుమంతుల వారు? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర ముఖమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిని నమతరాంజ. అయ్యా ఆంజనేయ, నువ్వు ఎక్కడ ఉంటావురా అంటే ఆ నారాయణ నామస్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ కన్నీటి పర్యంతం నేను నమస్కరిస్తూ ఆ నామస్మరణ చేసిన వాళ్ళకి సేవకులుగా ఉంటానన్నారట. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కసారి మీరు నామస్మరణ చేస్తే 1,00,000 సారి నామం చేసినంత ఫలితం. కలవు వెంకటనాథాయ. అలా వైకుంఠనాథుని ప్రార్థన చేయండి, అన్ని రకాల అనుగ్రహం పొందండి. విజయోస్తు. సంక్రాంతి వచ్చిందంటే ఎంత పండగ అందరికీ. చాలా ఇది ఆ నారాయణ సేవ చేసేవాళ్ళు, ఆ గోవులు వెళ్ళేవాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటుందంటే పల్లెటూరులలో అంతా చేస్తే ఆ గొబ్బిలు పెట్టి పూలు పెట్టి ఎంతో అందమైనటువంటి పండగ. దేనికోసం ఇది? అయ్యప్ప భక్తులు కూడా చాలా గొప్పది. భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ. ఇంత అద్భుతం తెలుసా? ఈ భోగికి ముందు అన్ని పాత నెగిటివ్స్ అన్నీ కొట్టుకోబోతుందట. దక్షిణాయన కాలం పోయి ఆ సంక్రాంతి రోజు మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం పెరుగుతుందట. దీనికోసం బాగా భోగి మంటలు వేసుకుంటారు. అన్ని చెత్త చెదారం అంతా ఎందుకు వేసి కాలుస్తారు? ఏదో మొక్కుబడిగా చేస్తారనుకున్నారా? మాలో ఉన్న దరిద్రం, కామ క్రోధ లోభ మోగ మదమాత్సర్య ఈశ డంబాలన్నింటినీ అగ్ని రూపంలో కాల్చి మేము ఒక ఫ్రెష్గా మారబోతున్నాము. మకర సంక్రమణంతో సంక్రమించాలనుకుంటున్నాము. దక్షిణాయనం పోయి ఉత్తరాయణం పొందుతున్నాం. అద్భుతమైనటువంటి సమయం అండి ఆధ్యాత్మికతకు. కొత్త సంవత్సరంలో, ఆంగ్ల నూతన సంవత్సరంలో మొట్టమొదటి పండుగ అండి ఆ మకర సంక్రాంతి. అద్భుతం. ఎలా పాత అలవాట్లు, పాత కష్టాలు, నెగిటివిటీ ఇవన్నీ భోగి మంటలో దహనం చేసేస్తున్నాం. ఎంత అద్భుతం కదా! భగవంతుడు మనకి ఇచ్చినవన్నీ కొత్త జీవితానికి సిద్ధం కావడం. ఆచారాలు, తెల్లవారుజామున భోగి మంటలు, ఇంటి ముందు ముగ్గు గొబ్బిళ్ళు, ఇంటి శుభ్రత, పాత వస్తువులు తొలగింపు, భోగి ఫలం, రోగాలు తగ్గుతాయి, మనసుకు తేలిక, ఇంట్లో శుభ్రత. ఇంకా మకర సంక్రాంతి ఎలా పర్వదినం ఎలా ఉంటుందంటే, సంక్రాంతి మహిమ సూర్యుడు ఉత్తరాయణ ప్రయాణ ప్రారంభం. అప్పటి వరకు 6 నెలలు దక్షిణాయనం ఉన్నాడు కదా. జూలై 15 నుంచి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు. మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయింది. దేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఉత్తరాయణ కాలం అంటారు. దాన ధర్మాలకు విశేష ఫలం అని చెప్తారు. ఏ విధమైనటువంటి పితృదేవతలకు తర్పణం వదులుతారు కొంతమంది. సూర్యనారాయణ పూజ, ఆరోగ్యం కోసం ప్రార్థన చేసేవాళ్ళు మకర సంక్రాంతి రోజు ఆదిత్య హృదయం చదవండి, సూర్య నమస్కారం చేయండి. అంత అద్భుతంగా ఉంటారు. కొత్త బట్టలు కొండి, చిన్నపిల్లల్ని సంతృప్తి పరచండి. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? పాయసం, చెరుకు, ఇవన్నీ పొంగలి, ఇవన్నీ చెరుకు పెట్టి కుండల్లో, ఇవన్నీ పల్లెటూరులో చాలామంది ఇది చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేయండి. ఆ పొంగలి వండి అందరికీ 10 మందికి పెట్టడం చాలా విశేషంగా. మన సౌత్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో దీన్ని చేస్తుంటారు. ప్రత్యేకించి తమిళనాడులో దీన్ని చాలా జల్లికట్టు అనే ఒక కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు కనుమ రోజు. ఈ సంక్రాంతి పండుగ చాలా విశేషంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా చాలా చోట దీన్ని చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క రోజులో ఏం దానం ఇవ్వాలి? బెల్లం దానం ఇవ్వాలి, నువ్వులు దానం ఇవ్వాలి, నువ్వుల ఉండ తినాలి. మనమందరం కూడా ప్రాంతీయ పద్ధతి ప్రకారం పతంగులు, గాలిపటాలు ఎగరవేస్తాం మకర సంక్రాంతికి. చాలా ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు, పిల్లలు, బిడ్డ, అల్లుడు కలిసి కట్టి ఆనందంగా సంబరంగా చేసుకునే ఒక మహత్తరమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే సంక్రాంతి. మకర సంక్రాంతి, మకరుడు మారుతున్నటువంటి సంక్రాంతి. ఈ కనుమ పండుగ వచ్చేసింది అనుకుందాం. కనుమ ప్రాముఖ్యత ఏంది? వ్యవసాయదారులకి. అంటే ఒక దున్నపోతు ఉంటుంది చూసారా, దాన్ని కొట్టి కొట్టి దున్ని 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 కట్టబెట్టి దున్నుతూనే ఉంటారు. దున్నపోతు కూడా ఒకరోజు వస్తుందంటారు చూస్తారా, కనుమండి. ఆ సాక్షాత్ ఆ యొక్క కల్ప వృక్షం అండి, భూలోక కల్ప వృక్షం ఏదైనా ఉందంటే ఆవే అండి. ఆ ఆవునికి చక్కగా పూజ చేసి, ఆ చక్కగా అలంకారాలు చేసి, ఎంత అద్భుతంగా కనుమ భోజనం చేయడము, అందరిని పిలిచి సమబంతి భోజనం చేయడము, పశువులకు అలంకరణ చేయడము, ఆ పశువుల్ని కులదేవతగా ప్రార్థన చేయడము, హారతి ఇవ్వడము, పూజ చేయడము, ఆకుకూరలు, పండ్లు అవన్నీ కూడా తినిపించడము, పశు వ్యాభివృద్ధి దాన్ని చేయడం వల్ల పశు సమృద్ధి పెరుగుతుందట, పాల ఉత్పత్తి పెరుగుతుందట, వ్యవసాయం పెరుగుతుందట. ఇవన్నీ కూడా అంత అద్భుతమైనటువంటి కనుమ రోజు ఆ యొక్క ఆవులకి, దొడలకన్నిటి కూడా చక్కగా ఇదేనే
జల్లికట్టుగా కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు. భోగి చెడును వదలడం, సంక్రాంతి శుభాన్ని ఆహ్వానించడం, కనుమ కృతజ్ఞతగా జీవించడం, ఈ 3 పాటిస్తే జీవితం సమృద్ధిగా ఉంటుంది. కొత్త ఆశలు, కుటుంబ కలయిక, ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం, శాంతి, ఆనందం ఇవన్నీ కూడా